ప్రజ్ఞ ట్యుటోరియల్స్కి స్వాగతం. ఈ వీడియోలో మనం డిఎస్సి బయాలజీలో కంటెంట్లో భాగంగా ఇంటర్మీడియట్లోని వృక్షరాజ్య వర్గీకరణ అనేటువంటి టాపిక్ను మనం నేర్చుకుందామండి. ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, అదేవిధంగా మీ మిత్రులకు షేర్ చేయండి. వీడియోను చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. వృక్షరాజ్య వర్గీకరణ. వృక్షరాజ్య వర్గీకరణ ఐక్లర్ ప్రతిపాదించిన వర్గ వికానుసార వర్గీకరణ బట్టి ఈ యొక్క వృక్షరాజ్యాన్ని రెండు ఉపరాజ్యాలుగా విభజించారండి. ఎవరు? ఈ యొక్క ఐక్లర్ శాస్త్రవేత్త ప్రతిపాదించినటువంటి వర్గ వికాసానుసార వర్గీకరణ బట్టి ఈ యొక్క వృక్షరాజ్యాన్ని రెండు ఉపరాజ్యాలుగా విభజించారు. అవి ఒకటి క్రిప్టోగాములు, రెండు ప్యానిరోగాములు. ఈ యొక్క క్రిప్టోగాములను మనం ఏమంటుంటే పుష్పించని మొక్కలు అంటాము. క్రిప్టోగాములను పుష్పించని మొక్కలు అంటాము. ఇక ప్యానిరోగాములను పుష్పించే మొక్కలు. అంటే ఇక వృక్షరాజ్యంలో ప్రధానంగా రెండు ఉపరాజ్యాలు ఉన్నాయి. ఒకటి పుష్పించని మొక్కలు, రెండు పుష్పించే మొక్కలు. ఈ యొక్క పుష్పించని మొక్కలు మనం అంటే క్రిప్టోగామ్స్ అని, అదేవిధంగా పుష్పించే మొక్కలను మనము ప్యానిరోగామ్స్ అని అంటాము. నెక్స్ట్ ఇప్పుడు క్రిప్టోగామ్స్ గురించి క్లియర్గా నేర్చుకుందాం. క్రిప్టోగామ్స్, ఈ యొక్క క్రిప్టోగామ్స్ మనం అంటే పుష్పించని మొక్కలు అంటాం. అంటే ఈ యొక్క క్రిప్టోగామ్స్ లేదా పుష్పించని మొక్కల్లో పుష్పాలు అనేవి ఉండవు. మరి ఇవి పుష్పరహిత, అదేవిధంగా విత్తనరహిత, అదేవిధంగా సిద్ధబీజ సహిత మొక్కలు. అంటే ఈ యొక్క క్రిప్టోగామ్స్లో పుష్పాలు అనేవి ఉండవు, అదేవిధంగా విత్తనాలు అనేవి ఉండవు. కానీ ఈ యొక్క క్రిప్టోగామ్స్లో సిద్ధ బీజాలు అనేవి ఉంటాయి. సిద్ధ బీజాలు అనేవి ఉండమైతే జరుగుతుంది. ఇక ఈ క్రిప్టోగామ్స్లో పుష్పించిన మొక్కల్లో పుష్పాలు, అదేవిధంగా ఫలాలు, అదేవిధంగా విత్తనాలు అనేవి ఉండవండి. ఈ యొక్క క్రిప్టోగామ్స్లో పుష్పాలు, ఫలాలు, విత్తనాలు అనేవి ఉండవు. మరి ఎలా సార్ ఇవి ఎలా ప్రత్యుత్పత్తి జరుపుతాయంటే ఈ యొక్క క్రిప్టోగామ్స్ లేదా పుష్పించని మొక్కలు అనేవి ఈ యొక్క ప్రత్యుత్పత్తిని సిద్ధ బీజాల ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తిని వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క పుష్పించిన మొక్కల్లో అలైంగిక ప్రత్యుత్పత్తి ఏ విధంగా జరుగుతుంది సార్ అంటే ఈ యొక్క అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది సిద్ధ బీజాల ద్వారా జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క సంయోగ బీజాల ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తి అనేవి జరుపుకుంటాయి. అంటే ఈ యొక్క క్రిప్టోగామ్స్లో మరి పుష్పాలు అనేవి ఉండవు కాబట్టి వీటిలో అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది, అదేవిధంగా లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది సిద్ధ బీజాల ద్వారా జరుగుతుంది. లైంగిక ప్రత్యుత్పత్తి అనేది సంయోగ బీజాల ద్వారా జరుగుతుంది. ఈ రెండు ముఖ్యమైన బిట్స్ అండి, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ పోతే ఈ యొక్క క్రిప్టోగామ్స్ని మూడు విభాగాలుగా విభజించారండి. ఈ యొక్క క్రిప్టోగామ్స్ని మూడు విభాగాలుగా విభజించారు. అవి ఒకటి థాలోఫైటా, రెండు బ్రయోఫైటా, మూడు టెరిడోఫైటా. ఈ యొక్క పుష్పించని మొక్కలైనటువంటి ఈ యొక్క క్రిప్టోగామ్స్ని మూడు విభాగాలుగా విభజించారు. అవి ఒకటి థాలోఫైటా, బ్రయోఫైటా, అదేవిధంగా టెరిడోఫైటా. ఈ యొక్క థాలోఫైటా అనే మొక్కలు అనేవి అభివృద్ధి చెందినటువంటి, అంటే వీటిలో వేరు, అదేవిధంగా కాండము, పత్రం అనేది విభేదనం చెందకుండా ఈ యొక్క థాలోఫైటా యొక్క దేహం అంతా కూడా ఒకే మాదిరిగా ఉండమైతే జరుగుతుంది. అంటే ఇందులో ఇది కాండము, ఇది పత్రము, ఇది వేరు అటువంటి విభేదనం అంటే గుర్తించకుండా ఉంటామండి. అంత దేహం అంతా కూడా ఒకే నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఇది థాలోఫైటా. ఇక రెండవది బ్రయోఫైటా. ఈ యొక్క థాలోఫైటా మొక్కల కంటే బ్రయోఫైటా మొక్కలు అనేవి కొంచెం అభివృద్ధి చెందినవి. మరి ఎందుకు ఈ యొక్క బ్రయోఫైటా మొక్కలు అనేవి ఉభయచర మొక్కలు, వెరీ ఇంపార్టెంట్ అండి. ఉభయచర మొక్కలు అంటే ఇవి నీరు ఉన్నా పెరుగుతాయండి, నీరు లేకపోయినా ఈ యొక్క మొక్కలు అనేవి పెరుగుతాయి కాబట్టి వీటిని మనము బ్రయోఫైటా అంటాము.
ఈ యొక్క బ్రయోఫైటాను ఉభయచర మొక్కలు అంటాము. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక నెక్స్ట్ పోతే మూడవది టెరిడోఫైటా. ఈ యొక్క టెరిడోఫైటాలో టెరిడోఫైటా యొక్క ఒక ప్రత్యేకత ఏంటి సార్ అంటే, ఈ యొక్క టెరిడోఫైటాలో మొట్టమొదటిసారిగా నాలికా పుంజాలు అనేవి ఏర్పడతాయండి. ఈ యొక్క అంటే ప్రసరణ వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రసరణ వ్యవస్థ ఏర్పడుతుందండి. దాంట్లో నాలికా పుంజాలు కూడా అంటే ప్రసరణ వ్యవస్థ నాలికా పుంజాలు కూడా ఏర్పడడం అనేది ఈ యొక్క టెరిడోఫైటా యొక్క ప్రత్యేక లక్షణం. అంటే థాలోఫైటా కంటే బ్రయోఫైటా కంటే ఈ యొక్క టెరిడోఫైటా మొక్కలు అనేవి ఎక్కువగా అభివృద్ధి చెందినట్టుగా మనము చెప్పవచ్చు. ఈ యొక్క టెరిడోఫైటా ఏమంటే వృక్షరాజ్య సరీసృపాలు అని కూడా ఈ యొక్క టెరిడోఫైటా మొక్కలు మనము అభివర్ణించవచ్చు. ఇది క్రిప్టోగామ్స్లోని 3 విభాగాలు. ఇక నెక్స్ట్ పోతే ఈ 3 విభాగాల్లో థాలోఫైటా యొక్క లక్షణాలు మనం చూద్దామండి. థాలోఫైటా యొక్క లక్షణాలు మనం చూసే ప్రయత్నం చేద్దాం. రైట్. మొదటిది థాలోఫైటా. రైట్. ఈ యొక్క థాలోఫైటా అనే విభాగం అనేది క్రిప్టోగాముల్లో అంటే పుష్పించిన మొక్కల్లో అతి పెద్ద విభాగము. ఈ యొక్క థాలోఫైటా అనేది పుష్పించిన మొక్కల్లో అతిపెద్ద విభాగంగా చెప్పవచ్చు. అదేవిధంగా ఈ యొక్క థాలోఫైట్ మొక్కలు అనేవి అతి సరళమైన మరి పురాతనమైన మొక్కలండి. ఈ యొక్క థాలోఫైట్ మొక్కలు అనేవి అతి సరళమైన అదేవిధంగా పురాతనమైన మొక్కలుగా చెప్పవచ్చు. ఈ యొక్క థాలోఫైట్ విభాగానికి చెందినటువంటి మొక్కలను ఈ యొక్క థాలోఫైటా మొక్కల్లో వేరు కాండం పత్రాలుగా విభేదనం చెందని తాలస్ దేహము ఉంటుందండి. ఈ యొక్క థాలోఫైటా మొక్కల్లో వేరు అదేవిధంగా కాండము పత్రాలుగా విభేదనం చూపినటువంటి ఒక తాలస్ వంటి దేహము ఉండడం అనేది ఈ యొక్క థాలోఫైటా యొక్క మొక్కల లక్షణము. ఇక నెక్స్ట్ పోతే ఈ యొక్క థాలోఫైట్ మొక్కల్లో లేదా ఈ యొక్క థాలోఫైట్లో ఉన్నటువంటి విభాగం ఉన్నటువంటి అన్ని రకాల మొక్కల్లో నాలిక కణజాలం ఉండవు. నాలిక కణజాలాలు ఉండవు. కాబట్టి వీటిని ఆట్రాకియోఫైట్స్ అంటాము. అంటే నాలిక కణజాలాలు ఉన్నటువంటి మొక్కలు మనం అంటే ఆట్రాకియోఫైట్స్ అని నాలిక కణజాలాలు ఉంటే వారిని మనము ట్రాకియోఫైట్స్ అంటాము. ఈ యొక్క థాలోఫైట్లో ఉన్నటువంటి ఈ యొక్క మొక్కల్లో నాలిక కణజాలాలు ఉండవు కాబట్టి వీటిని మనం అట్రాకియోఫైట్లు అంటాము. మరి ఈ యొక్క థాలోఫైట్లో పిండం అనేది ఏర్పడదు. థాలోఫైట్లో పిండము అనేది ఏర్పడదు. ఎందుకు సార్ అంటే ఈ యొక్క థాలోఫైట్ మొక్కలు నాన్ ఎంబ్రియోసైడ్స్ అంటే ఇవి విత్తనాలు ఉండవు కాబట్టి వీటిలో విత్తనాలు అనేవి నాన్ ఎంబ్రియోసైడ్స్. మరి ఈ పిండం ఎందుకు ఏర్పడుతారంటే సంయుక్త బీజం క్షయకరణ విభజన జరుపుకొని సంయుక్త బీజం ఈ యొక్క థాలోఫైట్లో ఉన్నటువంటి ఆ యొక్క మొక్కల్లో ఈ యొక్క సంయుక్త బీజం అనేది మరి క్షయకరణ విభజన జరుపుకొని సిద్ధ బీజాలను ఏర్పరుస్తుంది. సిద్ధ బీజాలు నాటు సంయోగ బీజాలు సిద్ధ బీజాలు. సంయోగ బీజాలు అంటే ఎక్కడ ఏర్పడతాయి? పుష్పించే మొక్కలు సంయోగ బీజాలు ఏర్పడతాయి. ఇక్కడైతే పుష్పించే మొక్కలు కాబట్టి వీటిలో సిద్ధ బీజాలు అనేవి ఏర్పడతాయి. ఈ సిద్ధ బీజం అనేది అనుకూలమైన పరిస్థితులు అంటే అనుకూలమైన వాతావరణంలో మొలకెత్తి కొత్త మొక్కగా పెరగడం అనేది జరుగుతుంది. ఇది కూడా మరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మొన్న ఒక జీవిత చక్రాన్ని అడిగాడండి 2017 డిఎస్లో. అదేవిధంగా ఈ యొక్క థాలోఫైట్లో ఏమి అంటే ఏకస్థితిక జీవిత చక్రం ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క థాలోఫైట్లో ఏకస్థితిక జీవిత చక్రం అనేది ఉండటం అనేది ఈ యొక్క థాలోఫైట్ యొక్క ప్రత్యేక లక్షణం. ఇక నెక్స్ట్ మరి థాలస్ ఎలా ఉంటుందంటే మూల వ్యవస్థగా ప్రకరణ వ్యవస్థగా విభేదనము చూపని అంటే ఇది మూల వ్యవస్థని లేదా వేరు వ్యవస్థని లేదా కాండ వ్యవస్థని విభేదనం చూపని నిజ నాలికా వ్యవస్థ లేని సాధారణంగా బల్లపరుపుగా ఉన్నటువంటి వృక్ష దేహాన్ని మనం అంటే థాలస్ అంటాం. థాలస్ అంటే ఏంది అంటే మూల వ్యవస్థ అంటే వేరు వ్యవస్థ ఉండదు. అదే ప్రకరణ వ్యవస్థ కాండ వ్యవస్థ ఉండదండి. అంటే వేరు వ్యవస్థ కానీ కాండ వ్యవస్థ కానీ విభేదనం చూపకుండా నిజ నాలికా వ్యవస్థ లేకుండా ఈ యొక్క దేహం అంతా కూడా
బల్లపరుపుగా ఉన్నటువంటి ఈ యొక్క వృక్ష దేహాన్ని మనం అంటే థాలస్ అంటాము. ఏమంటామండి? థాలస్ అంటాం. ఇది థాలోఫైట్‌లోని మొక్కల యొక్క లక్షణాలు. ఇక నెక్స్ట్ పోతే ఈ యొక్క థాలోఫైటాను ఈ యొక్క థాలోఫైటాను మరలా 2 ఉపవిభాగాలుగా వర్గీకరించండి. ఏంటండి? 2 ఉపవిభాగాలుగా వర్గీకరించడం లేదా విభజించడం జరిగింది. ఈ యొక్క థాలోఫైట్లు ఏమున్నాయంటే ఒకటేమో శైవలాలు, 2 శిలీంధ్రాలు. థాలోఫైట్‌లోని ఈ యొక్క థాలోఫైటాని 2 విభాగాలుగా లేదా 2 ఉపవిభాగాలుగా విభజించారు. అవి ఒకటి శైవలాలు, 2 శిలీంధ్రాలు. ఏంటి సార్ శైవలాలు అంటే ఈ యొక్క థాలోఫైటా ఉపవిభాగం ఉన్నటువంటి మరి ఈ యొక్క జీవులు మరి హరిత రేణువులను లేదా క్లోరోఫిల్‌ను కలిగి మరి తమకు కావాల్సిన ఆహారాన్ని తామే తయారు చేసుకున్నట్లయితే అలాంటి థాలోఫైట్‌లో ఉన్నటువంటి ఈ యొక్క ఉపవిభాగాన్ని మనము శైవలాలు అని, అలా కాకుండా తమకు కావాల్సిన ఆహారం కోసం ఇతర ఇతర వ్యర్థ పదార్థాలపైన లేదా ఇతర వాటిపైన ఆధారపడి మరి వాటి జీవనాన్ని సాగించినట్లయితే అలాంటి వాటిని అంటే శిలీంధ్రాలు అంటాము. రైట్. ఈ యొక్క శైవలాలు అనేవి మరి స్వయం పోషకాలు. ఎందుకు సార్ అంటే ఈ యొక్క శైవలాల్లో హరిత రేణువు లేదా పత్రహరితం ఉంటుంది. హరిత రేణువు లేదా పత్రహరితం లేదా క్లోరోఫిల్ అనేది ఉంటుంది. కాబట్టి ఇవి స్వయం పోషకాలు. చూడండి ఇక్కడ శైవలాలు అనేవి హరిత సహిత అంటే హరిత రేణువులను కలిగి కాంతి స్వయం పోషక కాంతి సమక్షంలో కిరణజన్య సంయుక్త జరుపుకొని వాటిలో వీటిలో ఆవాసం చేసేటువంటి థాలోఫైట్లు అనేవి ఉండటమైతే జరుగుతుంది ఈ యొక్క శైవలాల్లో. శైవలాల్లో ఏ జీవులు అంటే పత్రహరితాన్ని కలిగి అదేవిధంగా కాంతి స్వయం పోషకం కలిగి ఉన్నటువంటి ఈ యొక్క థాలోఫైట్ జీవులన్నీ కూడా ఈ యొక్క శైవలాల్లో యొక్క ఉపవిభాగంలో చేర్చడం జరిగింది. ఇక నెక్స్ట్ పోతే ఈ యొక్క శైవలాలు అనేవి అధిక వైవిధ్యాన్ని చూపుతాయండి. ఈ యొక్క శైవలాలు అనేవి అధిక వైవిధ్యాన్ని చూపుతాయి. అంతమే కాకుండా ఈ యొక్క శైవలాలు అనేవి వివిధ ఆకారాలను కలిగి ఉంటాయండి. వివిధ రకాల ఆకారాలను కలిగి ఉదాహరణ కొన్ని శైవలాలు ఈ విధంగా నిచ్చెన ఆకృతిలో ఉంటాయండి. ఉదాహరణ స్పైరో గైరా. స్పైరో గైరా. మరి కొన్ని గుండ్రంగా ఉంటాయండి. కొన్ని ఈ విధంగా గుండ్రంగా ఉంటాయి. ఉదాహరణ వాల్వాక్స్. ఏంటండి? వాల్వాక్స్. ఈ విధంగా కొన్ని నక్షత్ర ఆకారంలోను కొన్ని రిబ్బన్ ఆకృతిలోనే ఉంటాయి ఈ యొక్క శైవలాలు. ఈ శైవలాల గురించి మనకి 8వ తరగతిలో కూడా మనకి అక్కడ మనం క్లియర్గా నేర్చుకున్నామండి. ఆ యొక్క వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. తప్పనిసరిగా చూసే ప్రయత్నం చేయండి. అంటే ఈ యొక్క శైవలాలు అనేవి రకరకాల ఆకారాలను కూడా కలిగి ఉంటాయి. ఇక నెక్స్ట్ పోతే ఈ శైవలాల యొక్క కణకవచం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. శైవలాల యొక్క కణకవచం అనేది సెల్యులోజ్ నిర్మితం. ఈ యొక్క శైవలాల యొక్క కణకవచం అనేది దేని చేత నిర్మితమై ఉంటుంది సార్ అంటే సెల్యులోజ్ చేత నిర్మితమై ఉంటుంది. ఇక రెండవది ఈ యొక్క శైవలాల్లో పిండి పదార్థ రూపంలో అంటే నిల్వ ఆహార పదార్థాలు అనేవి పిండి పదార్థాల రూపం ఉంటాయండి. ఈ యొక్క శైవలాల్లో కణకవచము సెల్యులోజ్తో నిర్మితం ఉంటుంది ఒకటి. నెక్స్ట్ నిల్వ ఆహార పదార్థాలు అనేవి పిండి పదార్థ రూపంలో నిల్వ ఉంటాయి. వీటి లైంగికత్వంలో పురోగామి పరిణామం కనిపిస్తుంది. వీటి యొక్క లైంగికత్వంలో పురోగామి పరిణామం అంటే అభివృద్ధి చెందినటువంటి లక్షణాలు అంటే అభివృద్ధి చెందిన జీవుల్లో ఒక రకంగా అభివృద్ధి చెందినటువంటి ఒక జీవుల్లో మరొక రకంగా కనిపించడం జరుగుతుంది. కాబట్టి వీటి యొక్క లైంగికత్వంలో పురోగామి పరిణామం అనేది కనిపించడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ పోతే శిలీంధ్రాలు. శైవలాల తర్వాత థాలోఫైట్‌లో 2 ఉపవర్గాలు ఉన్నాయండి. ఒకటి శైవలాలు, 2 శిలీంధ్రాలు. మనం శైవలాలు చెప్పుకున్నాము. ఇప్పుడు శిలీంధ్రాలు. రైట్. పత్రహరిత రహిత అంటే ఈ యొక్క శిలీంధ్రాల్లో పత్రహరితం అనేది ఉండదండి. పత్రహరిత రహిత పరపోషక థాలోఫైట్స్. ఈ యొక్క శిలీంధ్రాలు అనేవి పత్రహరిత రహిత అదేవిధంగా పరపోషక
తాలోఫైట్లను మనం ఏమంటుంటే శిలీంధ్రాలు అంటాము. పత్రరహిత పరపోషక తాలోఫైట్లను మనము శిలీంధ్రాలు అంటాము. ఈ యొక్క శిలీంధ్రాలు అనేవి ఇవి సేంద్రియ పదార్థాలు లభ్యమైనటువంటి ఆవాసాల్లో సేంద్రియ పదార్థాలు అనేవి లభ్యమైనటువంటి ఆవాసాల్లో ఉంటాయి ఈ యొక్క శిలీంధ్రాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ బిట్టు ఒకసారి రావడం జరిగింది. వీటి యొక్క థాలస్ లేదా దేహాన్ని అంటే వీటి యొక్క థాలస్ శిలీంధ్రాల యొక్క థాలస్ని లేదా శిలీంధ్రం యొక్క దేహాన్ని మనం అంటే శిలీంధ్రజాలం లేదా మైసీలియం అటువంటి వెరీ ఇంపార్టెంట్. శిలీంధ్రజాలం యొక్క దేహాన్ని లేదా థాలస్ను మనం ఏంటంటే థాలస్ను లేదా దేహాన్ని శిలీంధ్రజాలం లేదా మైసీలియం అంటాము. శిలీంధ్రజాలం లేదా మైసీలియం అంటాము. ఇది శిలీంధ్రాల యొక్క లక్షణం అండి. ఇక నెక్స్ట్ పోతే మైసీలియం మైసీలియం శిలీంధ్ర తంతువులు అనేవి హైపే నిర్మితం. అంటే మైసీలియం ఉన్నటువంటి ఈ యొక్క శిలీంధ్ర తంతువులు హైపే నిర్మితం. నెక్స్ట్ వీటి కణకవచంలో అంటే శైవలాల యొక్క కణకవచంలో సెల్యులోజ్ ఉంటుంది. ఇక శిలీంధ్రాల యొక్క కణకవచంలో ఏముంటుంది సార్ అంటే కైటిన్ లేదా శిలీంధ్ర సెల్యులోజ్ ఉంటుందండి. శైవలాల్లో సెల్యులోజ్ ఉంటుంది కణకవచంలో. ఈ యొక్క శిలీంధ్రాల యొక్క కణకవచంలో ఏముంటుంది సార్ అంటే కైటిన్ లేదా శిలీంధ్ర సెల్యులోజ్ ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క శిలీంధ్రాలు అనేవి నిర్జీవ సేంద్రియ పదార్థాలపై పూతికాహారులుగా కానీ లేదా ఇతర జీవులపై పరాన్నజీవులుగా కానీ జీవిస్తాయి ఈ యొక్క శిలీంధ్రాలు. ఈ యొక్క శిలీంధ్రాలు సేంద్రియ పదార్థాలు అంటే కుళ్ళిపోయినటువంటి వ్యర్థ పదార్థాలను మనం సేంద్రియ పదార్థాలు అంటామండి. ఈ యొక్క సేంద్రియ పదార్థాలపైన పూతికాహారులుగా కానీ లేదా ఇతర జీవులపై పరాన్నజీవులుగా కానీ జీవిస్తాయి ఈ యొక్క శిలీంధ్రాలు. నెక్స్ట్ కొన్ని శిలీంధ్రాలు అదేవిధంగా శైవలాలతో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రతిసారి బిట్ అడుగుతాడు. ఇక్కడ 2 బిట్లు ఉన్నాయి చెప్తాను మీకు. ఇక్కడ శైవలాలు అదేవిధంగా అంటే శిలీంధ్రాలు శైవలాలతో కలిసి సహజీవనం చేసి ఈ యొక్క లైకన్లను ఏర్పరుస్తాయి. అంటే శైవలము శిలీంధ్రం లేదా శిలీంధ్రం శైవలం కలిసి ఈ యొక్క లైకెన్స్ అనేవి ఏర్పడుతుంది. రైట్. ఇక్కడ మీకు ఇప్పుడు చెప్తాను. ఈ యొక్క లైకెన్స్లను వంట దినుసులలో సువాసన కోసం ఉపయోగిస్తారండి. ఈ యొక్క లైకెన్స్లను ఈ యొక్క వంటలో సువాసన కోసం వినియోగిస్తారు ఒకటి. ఇక రెండవది ఈ యొక్క లైకెన్స్ మనం ఏమంటే కాలుష్య సూచికలు అంటాము. ఏమంటామండి? కాలుష్య సూచికలు అంటే వాతావరణంలో అంటే కలుషితం ఉన్నటువంటి ప్రాంతంలో ఈ యొక్క లైకెన్స్ అనేవి కనిపించవండి. మరి శుద్ధమైనటువంటి లేదా పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క లైకెన్స్ అనేవి కనిపిస్తాయి. అంటే ఈ యొక్క లైకెన్స్ కనిపించేటువంటి ఆ ప్రాంతం మనం ఏమంటే పరిశుభ్రమైన వాతావరణం మనం గుర్తించవచ్చు. ఇది లైకెన్స్. ఇక నెక్స్ట్ పోతే మరికొన్ని శిలీంధ్రాలు నాలిక కణజాలయుత మొక్కల వేర్లలో కొన్ని రకాల శిలీంధ్రాలు ఏమవుతుంటే నిర్జీవ సేంద్రియ పదార్థాలపై పూతికాహారులుగా ఉంటాయి. కొన్నేమో పరాన్నజీవులుగా ఉంటాయి. మరి కొన్ని శిలీంధ్రాలు అనేవి మరి శైవలాలతో కలిసి లైకెన్స్ ఏర్పరుస్తాయి. మరి కొన్ని శిలీంధ్రాలు అనేవి నాలికాయుత మొక్కల వేర్లు అంటే నాలిక కణజాలం కలిగి ఉన్నటువంటి అంటే కొంచెం అభివృద్ధి చెందినటువంటి మొక్కల యొక్క వేర్లలో సామూహిక అంటే వాళ్ళతో కలిసిపోయి శిలీంధ్ర మూలాలను లేదా మైకోరైజాను ఏర్పరుస్తాయి. ఇవి శిలీంధ్రాల యొక్క ప్రత్యేక లక్షణాలు. రైట్. మరి ఈ యొక్క శిలీంధ్రాల్లో ఏ విధంగా ప్రత్యుత్పత్తి జరుగుతుంది సార్? రైట్. చూడండి ఇక్కడ అదేవిధంగా శైవలాల్లో మొక్కలు అంటే దేహము మొక్కలు అవడం ద్వారా కూడా ఆ శిలీంధ్రాల్లో ప్రత్యుత్పత్తి జరుగుతుంది. అదేవిధంగా
అక్కడ సంయోగ సిద్ధ బీజాల ద్వారా కూడా ప్రత్యుత్పత్తి జరుగుతుంది. ఈ యొక్క శిలీంధ్రాల్లో ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుందో చూద్దామండి. శిలీంధ్రాలో ప్రత్యుత్పత్తి, ఈ యొక్క శిలీంధ్రాల్లో ప్రత్యుత్పత్తి అనేది మొత్తము 3 రకాలుగా జరుగుతుందండి. ఒకటి శాఖీయ ప్రత్యుత్పత్తి, అలైంగిక ప్రత్యుత్పత్తి, లైంగిక ప్రత్యుత్పత్తి. సేమ్ శిలీంధ్రాల్లో కూడా శాఖీయ ప్రత్యుత్పత్తి జరుగుతుంది, అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది, అదేవిధంగా లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుందండి. ఈ యొక్క శిలీంధ్రాల్లో ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుందంటే, మొదటిగా శాఖీయ ప్రత్యుత్పత్తి. ఈ యొక్క శాఖీయ ప్రత్యుత్పత్తి అనేది తంతువులు ముక్కలుగా కావడం ద్వారా ఈ యొక్క శాఖీయ ప్రత్యుత్పత్తి జరుగుతుంది. ఇక రెండవది సార్, అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది సిద్ధ బీజాల ద్వారా జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. శిలీంధ్రాల్లో శాఖీయ ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుంది అంటే తంతువులు ముక్కలవడం ద్వారా, అదేవిధంగా కోరకీభవనము బడ్డింగ్ ద్వారా కూడా ఈ యొక్క శాఖీయ ప్రత్యుత్పత్తి జరుగుతుంది. ఉదాహరణ, ఈస్ట్ వంటి కణాలలో, ఈస్ట్ వంటి ఏకకణ శిలీంధ్రాలు అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈస్ట్లు అనేవి ఏకకణ శిలీంధ్రాలు, పుట్టగొడుగు అనేది బహుకణ శిలీంధ్రము. రైట్. ఈ యొక్క ఈస్ట్లో కూడా కోరకీభవనం లేదా బడ్డింగ్ ద్వారా కూడా ఈ యొక్క శాఖీయ ప్రత్యుత్పత్తి జరుగుతుందండి. నెక్స్ట్ రెండవది అలైంగిక ప్రత్యుత్పత్తి. ఈ యొక్క శిలీంధ్రాల్లో అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది సిద్ధ బీజాల ద్వారా ఏర్పడుతుంది, సిద్ధ బీజాల ద్వారా జరుగుతుంది. ఇక మూడవది లైంగిక ప్రత్యుత్పత్తి. ఈ యొక్క శిలీంధ్రాల్లో లైంగిక ప్రత్యుత్పత్తి అనేది సంయోగ బీజాల కలయిక ద్వారా ఈ యొక్క లైంగిక ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ పోతే వెరీ వెరీ ఇంపార్టెంట్. మనము శైవలాల్లో మరి నిల్వ పదార్థం ఏంటి సార్ అంటే మనము పిండి పదార్థం అని చెప్పుకున్నామండి. పిండి పదార్థం అంటే శైవలాల్లో నిల్వ పదార్థం అనేది స్టార్చ్ అండి. స్టార్చ్ లేదా పిండి పదార్థం లేదా గ్లూకోజ్. రైట్. ఈ యొక్క పిండి పదార్థం అనేది నిల్వ పదార్థం కదండి ఈ యొక్క శైవలాల్లో. కానీ ఇక్కడ శిలీంధ్రాల్లో నిల్వ పదార్థాలు అనేవి గ్లైకోజన్ లేదా నూనె బిందువుల రూపంలో ఉంటాయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. శిలీంధ్రాల్లో నిల్వ పదార్థాలు అనేవి గ్లైకోజన్ లేదా నూనె బిందువుల రూపంలో ఉంటాయి. వీటి లైంగికత్వంలో తిరోగామి పరిణామం కనిపిస్తుంది. వెరీ ఇంపార్టెంట్. అక్కడ శైవలాల్లో శైవలాల యొక్క లైంగికత్వంలో పురోగామి లక్షణాలు కనిపిస్తాయి. అంటే ముందు కనిపిస్తే ఈ యొక్క శిలీంధ్రాల్లో వీటి యొక్క లైంగికత్వంలో తిరోగామి పరిణామం అనేది కనిపిస్తుంది. ఇది మనకున్నటువంటి వృక్షరాజ్య వర్గీకరణలో మరి థాలోఫైట్లోని శైవలాలు, శిలీంధ్రాల యొక్క లక్షణాలు. నెక్స్ట్ మనకి ఈ యొక్క క్రిప్టోగామ్స్ లేదా పుష్పించిన మొక్కల్లో ఇంకా 2 ఉన్నాయండి. అవి బ్రయోఫైటా, టెరిడోఫైటా. నెక్స్ట్ వీడియోలో బ్రయోఫైటా మొక్కల యొక్క లక్షణాలు చూసే ప్రయత్నం చేద్దామండి. చూస్తూనే ఉండండి ప్రజ్ఞా ట్యుటోరియల్స్.